ప్రేమన దేవుని వాళ్ళరా, దేవుని మహాప్రేమను బట్టి మనము చూస్తున్న యూట్యూబ్లో రోమపత్రిక వెళ్ళినట్లయితే రోమపత్రికకు వెళ్ళినట్లయితే రోమేస్ ఇందులో 11వ అధ్యాయము లాస్ట్ వచనాన్ని చూపిస్తున్నాను మీకు. లాస్ట్ వచనము అది మనం ఎందుకు చదవాలో మీకు వివరించి ముగిస్తాను. 34వ వచనం కానీ చూపిస్తున్నాను. 34వ వచనం. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పున వాడెవడు. 35 ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందుగలవాడెవడు. నెక్స్ట్ 36 ఆయన మూలమున ఆయన ద్వారమున ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 11 అధ్యాయాలంతా కూడా మనము ఈ పునాది మీద ఎలా కట్టబడాలో మనకి తెలుపుతున్న సంగతులు. అలాగే దేవుని విషయంలో కూడా మనము ఎలా ఉండాలన్నది కూడా తెలియపరుస్తున్న అనేకమైన పరిపూర్ణమైన సంగతులు. ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే ఒకసారి పదో అధ్యాయానికి వెళ్ళండి. 10వ అధ్యాయానికి రండి. మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నవి. ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనలో నివసించి ఆ ప్రేమ చూపిస్తున్నాడని మనం నమ్మగలగాలి. అట్లా దేవుని మహింపరచాలి, దేవునితో ఐక్యత కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. రోమపత్రికలో ఎన్నో విషయాలు, ఎన్నో ఆత్మీయమైన మాటలు నేను తెలియపరుస్తాను. మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ యూట్యూబ్ మధు క్రిస్టియన్ అన్న విషయాన్ని మీరు చూస్తూ దాన్ని అనేక మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. తర్వాత అనేక మందికి పంచండి, వాక్యాన్ని పంచండి. అప్పుడు మనం అనేక మందిని రక్షించే వారంగా అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా కలగజేయునుగాక. ఆమేన్.